ఒకసారి మనము బోర్డు పైన ఉండే ప్రాబ్లం చూడండి. సో ఇప్పుడు ఎక్స్కి రివర్స్ వై, వైకి రివర్స్ ఎక్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అని మనం బిఫోర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ రూపంలో ఇచ్చి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన మనం ఎలా చేయాలి అంటే ఈ ఈక్వేషన్ని మనం ఎప్పుడూ కూడా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇలాంటి రివర్స్ వచ్చినప్పుడు ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై, ఎక్స్ వై వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. కాబట్టి ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు మనం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రూపంలో రాసుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లం వర్కౌట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనము ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రూపంలో రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ సరిపోయిందా, వై స్క్వేర్ సరిపోయింది. అంటే ఇక్కడ 2xy ఉంటుంది. కానీ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, xy అనే ఇచ్చారు. అంటే మన దగ్గర 2xy ఉంది, కానీ ఉండాల్సింది ఎంత, 1xy. అంటే ఒక xyని మనం ఎక్కువ తీసుకున్నాం కదండి, కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఒక 1xyని మనము సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎందుకు, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్లో 2xy ఉంది, కానీ ప్రాబ్లంలో 1xy మాత్రమే ఉంది. అంటే మనం ఎక్స్ట్రాగా ఒక xy తీసుకున్నాం కాబట్టి ఆ xyని మనము సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనందరికీ తెలుసు కదమ్మా, ఎక్స్ ప్లస్ వై అంటే ఒకదానికోటి రివర్స్లో ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే 2 ఇంటూ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే √3ని స్క్వేర్ చేస్తే 3, బి స్క్వేర్ అంటే √2ని స్క్వేర్ చేస్తే 2 డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 3 మైనస్ 2. ఇది ఎక్స్ ప్లస్ వై వాల్యూ. దీన్ని ఏం చేయాలి, మనము స్క్వేర్ చేయాలి. మైనస్ xy ఎప్పుడు కూడా ఏమవుతుంది, 1 అవుతుందని మనం ఇంతకుముందు క్లాసుల్లో కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనము ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ 3 + 2 అంటే ఎంత, 5. 5 ఇంటూ 2 10. 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 1 కాబట్టి దాన్ని మనం పరిశీలించవలసిన అవసరం లేదు. 100 - 1 అంటే ఎంత, 99 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో బోర్డు పైన ఉన్నటువంటి ఈ ప్రాబ్లం మీరు ఒకసారి వర్కౌట్ చేసి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.